ఖమ్మం జిల్లా వైరాలో రైతులు ఆందోళనకు దిగారు. ఎలాంటి షరతులు లేకుండా తమకు తిరిగి రుణాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈసీ నోట్జూ పేరుతో తమను ఇబ్బందులకు గురి చేయొద్దని రైతులు కోరారు. రెండో విడతలో 50% పైగా రైతులు రుణాలు మాఫీ కాలేదన్నారు. బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగి తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మాకు కాదు సార్, వాణిజ్య బ్యాంకులో మాకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఆ బ్యాంకు అది వేరు, అది వ్యాపారం చేయడం కోసం పెట్టుకున్నాడు, వ్యవసాయం పెట్టాడు. మేము 300, 500 మా షేర్ ఇంట్లో వచ్చి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రుణమాఫీని ప్రకటించింది. ₹1,00,000 లోపు కొన్న 18వ తారీఖు రైతులకి జమ చేస్తున్నామని, 30వ తారీఖు నాడు 1,50,000 వరకు రుణమాఫీ జమ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. కానీ ఆచరణలో రైతులందరూ కోఆపరేటివ్ బ్యాంకుల దగ్గరికి, అదేవిధంగా వాణిజ్య బ్యాంకుల దగ్గరికి వెళ్లి చూసినప్పుడు అనేక మందికి రుణమాఫీ కాక తమ పేర్లు లేవు అని చెప్పి వాళ్ళు మొదలుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు బ్యాంకుల దగ్గరికి, గారి దగ్గరికి తిరిగి కాళ్ళు అరుగుతూ ఉన్నాయి తప్ప సమాధానం లేదు. మళ్ళా పేపర్లు ఇవ్వండి, అవి ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామంటున్నారు. ఇది ఒక సమస్య ఉంది. రేషన్ కార్డులు లేవని కొంతమందికి, ఆధార్ కార్డులో పేర్లు తప్పు, అడ్రస్లు తప్పు ఉన్నాయని చెప్పి కొంతమందికి, ఆ విధంగా రుణమాఫీ ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ₹2,00,000 దాచిన వాళ్ళకు కూడా రుణమాఫీ ఇప్పుడు కాదని చెప్పి దాన్ని కూడా కండిషన్ గా పెట్టడం అనేది జరుగుతుంది. వీటితో పాటు రుణమాఫీ అయిన వాళ్ళకి సంబంధించి కూడా తిరిగి రుణాలు తీసుకోవడానికి వైరా సొసైటీ బ్యాంక్ దగ్గరకు వస్తే ఏదైనా వాణిజ్య బ్యాంకులో మీకు అప్పు ఉంటే ఇక్కడ ఇవ్వం అని చెప్పి చెప్తున్నారు. గతంలో వాణిజ్య బ్యాంకులు అప్పున్న ఇది రైతుల యొక్క పెట్టుబడి, షేర్ క్యాపిటల్ తో, రైతుల యొక్క భాగస్వామ్యంతో సొసైటీలన్నీ కూడా, కోఆపరేటివ్ బ్యాంకులు అన్ని కూడా రన్ అవుతా ఉన్నాయి. వాణిజ్య బ్యాంకులు అప్పుండి రెగ్యులర్ గా ఉంటే సొసైటీ అనేది రైతుల కోసం, రైతుల యొక్క ఆర్థిక భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి సంస్థలు కాబట్టి ఖచ్చితంగా రైతులకు రుణాలు ఇవ్వాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.